ఒక పెద్ద అడ్జేసిండే మనకి ఏమని మీరు నీళ్ళు ఆపితే మీతో యుద్ధం చేస్తాం మంచిగా ఉండదు ఏమనుకుంటారో అని చెప్పేసి ఇండియాను బెదిరించేలాగా ఆయన ఒక స్టేట్మెంట్ చేసిండు. మీరు సింధు జలాలు ఆపితే మీ సంగతి చూస్తామని చెప్పేసి. మీరేదో ఆయన సంగతి చూస్తాం. మొన్న 26 నిమిషాలలోనే తుక్కు రేకొడితే మళ్ళీ ప్రపంచ దేశాల కాలేలు మొక్కి ఆ ట్రంప్ను గింపును ఆన్నో ఇన్నో పట్టుకొని సీజ్ ఫైర్ ఒప్పించుకున్నారు. మళ్ళీ కనుక వీరు ఇట్నే రెచ్చగొట్టి చేస్తే ఇలా అయిపోతుంది సీజ్ ఫైర్ గడువు. మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ వీళ్ళు దీపాలు స్టార్ట్ చేశారు అనుకో, ఆయనతో కూడా ఉండదు, మొత్తం మెర్జ్ అయిపోయేలా కూడా చేస్తారు. ఎందుకంటే ఇప్పటికే కొంత దేశంలో మొన్న సీజ్ ఫైర్ ఇచ్చినందుకు ఆ జనాల నుంచి కొంత వ్యతిరేకత వచ్చింది. అరే మొత్తానికే లేపరేక ఎందుకు ఇది అని చెప్పేసి. ఇది ఆ పాకిస్తాన్ ఏదైతే ఉందో మళ్ళీ ఇప్పుడు నువ్వు నీళ్ళు ఆపితే నీ సంగతి తెలుసుకుంటా ఏమనుకుంటున్నావు, నువ్వు యుద్ధం లేకనే భావిస్తావు అంటే ఆల్రెడీ యుద్ధం చేశారు నాయన. యుద్ధం చేస్తున్నావు అనౌన్స్ చేస్తేనే మీరు తట్టుకోలేక ట్రంప్ కాళ్ళు, ఆడోడు చైనాని కాళ్ళు, ఆ టర్కీని కాళ్ళు పట్టుకొని ఇది చేసుకుని IMF కాడికి పోయి 1,00,000 కోట్లు పైసలు తెచ్చుకొని ఇప్పుడు ఇలా ఉరుకులాడుతారు, సంకలు కొడుతురు. పైసలు తెచ్చుకోవాలంటే వస్తాయి. ఇండియన్ ఆర్మీ కాదు, ఆర్మీతో పాటు చాలామంది దాని ఏమంటారు అగ్నివీరాన్ని పెడితే లక్షల మంది యువకులు వేయరు ఆర్మీలకు చేతందుకు. మన మురళీ నాయక్ చచ్చిపోయాడు, 14 మంది చంపిండు ఒక్కడే. మీరు ఎంతమంది ఉంటారు నిజంగా దేశం కోసం ప్రాణాలు ఇస్తానికి ఎంతమంది ఉంటారు? మీరు ఒక ఉన్మాదం కోసం ప్రాణాలు ఇస్తానికి కాదు, ప్రాణాలు ఇస్తానికి ఎంతమంది ఉంటారు? మీరు నీళ్ళు ఆపితే సింధు జలాలు ఆపితే యుద్ధచర్యగా పరిగణిస్తాం, నీటిని మళ్లించే నిర్ణయాన్ని మానుకోవాలి. నువ్వెవరో చెప్తాను. పాక్కు నిధులు ఇవ్వడంపై IMFలో పునరాలోచించాలని చెప్పేసి రాజ్నాథ్ సింగ్ ఒక స్టేట్మెంట్ చేసింది. నిజంగా ఒక ఉగ్రవాద దేశానికి నిధులు ఇవ్వడం ఏంది, వాళ్ళను ఇది చేయడం ఏంది, వాళ్ళు ప్రోత్సహించడం అనుకోవాలన్నా లేక ఎన్కేస్కి వస్తున్నట్టు అనుకోవాలన్నా? ఆపరేషన్ సింధూర్లో ధ్వంసమైన ఉగ్రవాద శిబిరాలను పునరుద్ధరిస్తామని పాకిస్తాన్ హామీ ఇచ్చింది. త్వరలోనే ఆ టెర్రర్ క్యాంపులను పునర్నిర్మిస్తామని ప్రకటించిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. అలాంటి దేశానికి IMF ఆర్థిక సహాయం సరికాదని IMF తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని కోరారు. పాకిస్తాన్ తప్పకుండా ఈ ఆర్థిక సహాయం రూపంలో అందిన మొత్తాలను ఖచ్చితంగా ఉగ్ర కార్యకలాపాలకే వాడుకుంటుంది. మళ్ళీ జనాలను రెచ్చగొట్టి వాళ్ళకి తుపాకులు ఇచ్చి అలా ఉగ్రవాదులను రెచ్చగొట్టి వాళ్ళకి పైసలు ఇస్తానికే వాడుకుంటుంది. గుజరాత్లోని భూజ్ వైమానిక దళ సైనికులతో సమావేశమైన కేంద్ర మంత్రి వ్యాఖ్యలు చేశారు. అప్పు చేసి మరీ దాయాది దేశం ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందన్నారు. పాకిస్తాన్ పౌరులు చెల్లించిన పన్నుల్లో 14 కోట్లు జైషే మహమ్మద్ చీఫ్ అజార్కు ఇచ్చిందట. పాక్ నిధులు మంజూరు చేస్తే పరోక్షంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించినట్లే అవుతుంది. 23 నిమిషాల్లో ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టినాం. 23 నిమిషాలను భారత సైన్యం ఉగ్రవాద శిబిరాలను నాశనం చేసిందని కేంద్ర మంత్రి వివరించారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారతీయ మిలిటరీ నిర్వహించిన పాత్రను దేశంలోనే కాదు విదేశంలో కూడా. నిజంగా ఆపరేషన్ సింధూర్ అనేది ఒకప్పుడు ఎట్లయితే బార్డర్ కాడ లొల్లైందో యుద్ధం జరిగిందో సేమ్ అంతకంటే ఒక విరుచుకుపడడం అంటారు కదా, దయ లేకుండా NTR సినిమాలో ఉంటుంది దండయాత్ర, దయాగాని దండయాత్ర అన్నట్టు అట్లా దండయాత్ర చేసింది ఒకటి ఆపరేషన్ సింధు ఇండియన్ ఆర్మీ. మళ్ళా కనుక మీకు ఇట్నే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి సీజ్ ఫైర్ లాగా సింధు డీల్ కోసం సింధు నీళ్ళు ఆపితే ఊకోము గీకోము అంటే ఇల్లు కూడా ఊకోరు. ఎంతకైనా ఓపిక పడతారు. పట్టిరు 10 ఏళ్ళు పట్టిరు ఓపిక. ఏమంటారు భారత్ యుద్ధాలతో భారత్ పాక్ సాధించింది ఏమీ లేదు, కాశ్మీర్ సహా అన్నింటినీ చర్చించి పరిష్కరించుకుందాం, మంచి పొరుగు దేశాలుగా ఉందాం. పాక్ PM అంటారు పిల్లి శాపాలకు ఉట్లు దిగవు, కొంగ జపము, దొంగ నాటకము ఇట్లాంటివన్నీ. భారత్ పాక్ యుద్ధంతో సాధించింది ఏమీ లేదని, ఆ యుద్ధం తెచ్చేందుకు కారణమే మీరు. ఆ యుద్ధం వస్తేందుకు ఆ ఉగ్రవాదాన్ని పెంచి ప్రోత్సహించి అని రెచ్చగొట్టేదే మీరు. ఇప్పుడు యుద్ధంతో సాధించింది ఏమీ లేదని చెప్పేసి శాంతి వ్యాఖ్యలు పలికితే ఎవరు నమ్మరు. షహబాజ్ పాక్ ప్రధాని షహబాజ్ ఎవ్వరు నమ్మరు. మంచి పొరుగు దేశంగా కాదు, మంచిగా కాదు, ప్రేమగా ఉండడమే భారతదేశానికి వస్తుంది. ముళ్ళు పెట్టి రెచ్చగొట్టి కావాలని చేసేది పాకిస్తాన్కి వస్తుంది. కాబట్టే మొన్న అట్లా సమాధానం ఇచ్చింది. మొన్న సమాధానానికి మీకు బాగా ఏమంటారు ఇదైంది. కాబట్టే ఇప్పుడు ఇట్లాంటి మొత్తం నీతి వాక్యాలు, శాంతి వ్యాఖ్యలు పలుకుతుంది. శాంతి నెలకొన్న తర్వాత తాము కూడా ఉగ్రవాదంపై శాంతి నెలకొనాలంటే ఫస్ట్ ఉగ్రవాదాన్ని ఏమంటాడినా శాంతి నెలకొన్న తర్వాత తాము కూడా ఉగ్రవాదంపై పోరాడానికి మద్దతుగా ఉంటామని వివరించారు. శాంతి నెలకొలాలంటే ఉగ్రవాదమే ఉండొద్దు,
ఉగ్రవాదం ఉండకుండా చేయాలని ఉగ్రవాదం ఉండకుండా చేయాలి. మా దాడి మా యుద్ధం పాకిస్తాన్ మీద కాదు, ఉగ్రవాదం మీదనే అని చెప్పేసి భారత్ చాలా క్లియర్గా ప్రకటించింది. భారత ఆర్మీ కావచ్చు, భారత ప్రభుత్వం కావచ్చు, మా దాడి మా యుద్ధం పాకిస్తాన్ మీద కాదు, పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదుల మీద అని చెప్పేసి క్లియర్గా ప్రకటిస్తే మీరేమో శాంతి నెలకొన్న తర్వాత ఉగ్రవాదం లేకుండా వేద్దామని ప్రకటించండి. ఉగ్రవాదులు మీరు తిరిగి ఉగ్రవాదులు ఏరి కాల్చేయండి, భారత్కు పని చెప్పకండి. ఆటోమేటికల్గా భారత్ మిమ్మల్ని ఆలింగనం చేసుకుంటుంది. ఉగ్రవాదం లేకుండా పోరాడదాం తర్వాత అంటే ఇప్పుడైతే ఫస్ట్ షేక్ హ్యాండ్లు ఇచ్చుకుందాము, తర్వాత మీ చెయ్యర కొడతా అన్నట్టే ఉంది. ఇది చాలా తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నాను, కానీ ఈ వ్యాఖ్యలు నీ మాటలలో అంతరార్థం అంతా కూడా అర్థమవుతుంది, దేశానికి అర్థమవుతుంది, ప్రపంచానికి అర్థమవుతుంది, అంతే చేస్తుంది. ఈ నేపథ్యంలోనే సైన్యానికి రక్షణ శాఖకు బడ్జెట్ కూడా పెంచుకోబోతూ ఉంది.